అవునండి. చాలా బాధాకరంగా ఉంది. సన్‌రైజ్, సన్‌సెట్ కూడా చూడకుండా కొన్ని సంవత్సరాలు చదివి, ఇలా నోటి దగ్గరకొచ్చింది తీసుకోవడం ఎంతవరకు భాగ్యమండి. చాలా బాధగా ఉంది. పక్కా ఉందండి. ఉంది కాబట్టే కదండీ ఇలా ఉంది. గవర్నమెంట్ సపోర్ట్ ఉన్నా కూడా ఇది ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నారు బాగా ఇది. ఇలా జరగడం ఏమాత్రం కరెక్ట్ కాదండి. న్యాయం జరిగేలా చూసుకోవాలి. మేము నిజామాబాద్ అండి. సో, ఎంతో కష్టపడి ర్యాంక్ సాధించినంక ఇలా చేయడం నిజంగా బాధాకరం. వాళ్ళని డిసప్పాయింట్ చేయడము. ఎన్ని త్యాగాలు చేస్తే ఈ ర్యాంక్ వచ్చి ఉంటుంది వాళ్ళకి. మేము పైసా కూడబెట్టి చదివించాము పిల్లల్ని. కరెక్ట్‌గా ర్యాంక్ వచ్చే టైంలో ఇలా వాడు ఎన్నో సాక్రిఫైసెస్ చేశాడండి ర్యాంక్ కొట్టడానికి. ఏంటంటే యూత్ ఎంజాయ్‌మెంట్ గానీ అలా ఏం చేయలేడు. 4 గోడల మధ్యలో బుక్స్‌తోనే ఉండేవాడు ప్రతిరోజు. వాడు ఏమి ఐ మీన్ టు సే లగ్జూరియస్ లైఫ్ కూడా లీడ్ చేయాలని అనుకోలేడు. ఏమీ కోరుకోలేడు. జస్ట్ ఏంటంటే పబ్లిక్ ఒక సేవ చేయాలి, సర్వ్ చేయాలి. అదే వాని మోటో యాక్చువల్లీ. అలాంటి సిన్సియర్ స్టూడెంట్స్‌ని, అలాంటి సిన్సియర్ ఆఫీసర్స్‌కి ఇలాంటి కఠిన పరీక్ష రావడం నిజంగా బాధాకరంగా ఉంది. వాడు బీటెక్ ఉన్నప్పుడే వాడేంటంటే యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యాడు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల రాయలేకపోయాడు. కోవిడ్ టైంలో మా డ్యాడీ చనిపోవడము ఇలా అయ్యింది. తర్వాత వాళ్ళ సో, అప్పుడేంటంటే ఈ గ్రూప్స్ ఎగ్జామ్స్ పడడం వల్ల ఏంటంటే దీని సైడ్ మేము ఇంట్రెస్ట్ చూయించాము. అండ్ వాళ్ళ డ్యాడీకి ఏంటంటే ఇది గ్రూప్ 1 ఆఫీసర్ కావాలని చాలా పెద్ద కోరిక ఉండే. కానీ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఈ జర్నీలో వాడు వాళ్ళ డ్యాడీని కూడా కోల్పోయాడు. అయినా కూడా డ్యాడీ కోరిక తీర్చాలి అని చెప్పి కష్టపడి ర్యాంక్ సాధించాడు. సాధించినంక ఇవన్నీ చూడడం నిజంగానే చాలా బాధాకరంగా ఉంది. ఒకసారి ఏంటంటే మేమనేది ఏంటంటే మీ ద్వారా న్యాయం జరుగుతుంది అనే నమ్మకం ఉంది. ఎందుకంటే మిమ్మల్ని పబ్లిక్ చూస్తారు. సో, మీరు పబ్లిక్‌కి మా బాధని కన్వే చేస్తారని మేము మీ వేదిక పైనకి ఎందుకొని వచ్చాము. ఏం కావాలండి? కష్టపడి ర్యాంక్ సాధించారు. వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఇవ్వాలి. అంతే మేము కోరేది ఏమీ లేదు. వాళ్ళు కష్టపడి ర్యాంక్ సాధించారు. వాళ్ళ అపాయింట్మెంట్స్ వాళ్ళకి ఇవ్వండి. బికాజ్ ఏంటంటే ఇప్పటికి 3 టైమ్స్ రాసారు. ఇంకెన్ని సార్లు రాస్తారో వాళ్ళకి ఎలాంటి ఇంట్రెస్ట్ ఉంటుంది చెప్పండి? నమ్మకం ఏముంటుంది? సో, అది నేను మీకు కన్వే చేయాలనుకుంటున్నాను. మాకు వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉన్నది. మా పెద్ద బాబు పెళ్ళి కుదిరింది, మా బాబు గ్రూప్ 1లో వచ్చిందని చాలా సంతోషపడ్డాము. మా బాబు వాళ్ళకి ఫాదర్ లేడు. మేమెంతో కష్టపడి చదివించినాము. బాబు పెళ్ళి ఇప్పుడు ఉంది అక్టోబర్లో. కానీ ఈ బాబుకి ఇట్లా అయినందుకు మాకు ఆ పెళ్ళి సంబరాలు కూడా అంత బాధగా అనిపిస్తుందండి. ఎందుకంటే పిల్లల జీవితాలతోటి రాజకీయ నాయకులు ఆడుకుంటున్నారు. 3 కోట్లు ఇచ్చే పరిస్థితి ఉంటే మా పిల్లలని ఏదో ఒక బిజినెస్లో డెవలప్ చేసుకుంటాము. లేకుంటే వాళ్ళ బాబుల్లాగా మా పిల్లలను కూడా వాళ్ళ పిల్లలను పంపించినట్టు మేము కూడా విదేశాలకు పంపిస్తుంటాం. కానీ మాకు అంత పరిస్థితి ఇక్కడనే ఉండాలి, ఇక్కడనే గవర్నమెంట్ జాబ్ కొట్టాలని మాకు చాలా కోరిక ఉన్నది. కానీ మా కోరికలు నెరవేర్చాలని మీడియా వాళ్ళకు కోర్టు వారిని 5 ఇయర్స్ నుంచి అండి అశోక్ నగర్లో రూమ్ ఫ్రెండ్స్ అందరు కలిసి రూమ్ తీసుకొని వాళ్ళకు వచ్చి రాని వంటలు చేసుకొని తిని ఒకటే పూట ఏ రాత్రో వండుకొని పండుగలకు కూడా ఇంటికి రాకపోయేది. చాలా కష్టపడ్డారు గ్రూప్ 1 కొట్టాలని. అది వాళ్ళ నాన్న కోరిక కూడా. కానీ ఆయన ఇప్పుడు ఉంటే ఎంత సంతోషం ఉండునో అది చెప్పరాదు. కానీ మా బాబు పెళ్ళి సంబరాలు కూడా మాకు దగ్గరకు వచ్చే కొద్దీ ఈ బాధ ఎక్కువ ఉందండి. చాలా కష్టపడ్డారండి. మా బాబు వాళ్ళు చేసినప్పుడు వాళ్ళ ఫాదర్ ఇది అయినప్పుడు వాళ్ళు చిన్నపిల్లలే. కానీ నేను ఇంక అట్లా మంచిగా వాళ్ళను తీర్చిదిద్దాలి. మేమేం లే హౌస్ వైఫ్ అండి. నా ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే ఉంది. 2 బాబులు, ఇంకెవ్వరు లేరు మాకు. ఏముందో కానీ మా బాబుకైతే అన్యాయం చేశారండి. మంచి సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి 5.5 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతూ కుటుంబంలో ఏ ఫంక్షన్కి రాకుండా సోషల్ మీడియాకి దూరంగా ఉండి ఎంత కష్టపడి చదివిండో 1, 2, 3, 4 సాధించుకుంటూ మా బాబు యూపీఎస్సీ కూడా 2 సార్లు మెయిన్స్కి వెళ్ళాడు, ప్రిలిమ్స్ రాశాడు. అంత కష్టపడి చదివితే 3 కోట్లు పెట్టుకొని మా గుండెల్లో యారోస్ దింపుతున్నారండి. అసలు అట్లా అలా ఎలా మాట్లాడడానికి వస్తుంది అసలు? మాకు న్యాయం జరిపించండి. అది ఒకటి కావాలి కదండి, ఒక ప్లాట్ఫామ్ కావాలి కదా, పేరెంట్స్ మాట్లాడడానికి ఒకటి కావాలి కదా. పిల్లలకి ఏం మాట్లాడితే ఏమొస్తుందో మనకు తెలియదు కదా.
అందుకని ముందుకు రాలేదు. ఇప్పుడు మా బాధ వ్యక్తం పరచుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ వచ్చే వరకు మేమందరం ఎక్కడి నుంచో వచ్చినామండి. మాదెక్కడ, ఇక్కడి నుంచి దాదాపు 150 కిలోమీటర్లు ఉంటుంది, అక్కడి నుంచి వచ్చాం మేము. ఏం కోరుకుంటున్నామంటే అందరూ జెన్యూన్గానే వచ్చారు. చూడండి వాళ్ళ బ్యాక్గ్రౌండ్, చూడండి వాళ్ళు ఎంత కష్టపడ్డారో చూడండి. ఇప్పుడు ఒక క్లాస్లో 80 మంది స్టూడెంట్స్ ఉంటారు, కానీ అందరికీ ఫస్ట్ ర్యాంకులు రావండి. వచ్చిన వాళ్ళకే ఒకళ్ళు ఇద్దరు వస్తారు. పేరెంట్స్ చూపించేది కూడా అలాగే ఉంటుంది. అంతే అండి, నేను చెప్పేది అయితే అదే అండి. ఇలా కాదు, మా పిల్లల్ని ఏదో గొప్ప భవిష్యత్తు వస్తుందని చెప్పి చదివించాము, ఎంకరేజ్ చేసాము. మా పాప బీటెక్ చేసి ఆ కెరీర్ వదులుకుని ఇటువైపు వచ్చింది, సాధిస్తుంది అనుకున్నాం. 8 years అయింది, యూపీఎస్సీ ప్రిపేర్ అయింది, ఉస్మానియాలో ఎల్ఎల్బి చేసింది, చేస్తూనే ఉస్మానియాలో ఎల్ఎల్బి చేసింది, 2 గోల్డ్ మెడల్స్ సాధించింది. మూడోసారి ఇప్పుడు ఈ గ్రూప్ 1 సాధించటం, 2 సార్లు క్యాన్సిల్ అయింది, మూడోసారి జాబ్ వచ్చింది అనుకుంటున్నాం. ఇలా అయింది. 8 ఏళ్లలో మేము చాలా సఫర్ అయ్యాము. తను ఎక్కడికి రాదు, ఏం పార్టిసిపేట్ చేయదు, సినిమాలు రాదు, ఫంక్షన్లకు రాదు అని చుట్టూ వాళ్ళంతా చుట్టాలంతా అనటము, మ్యారేజ్ పోస్ట్ పోన్ చేయటం. మేము ఆడపిల్లకి ఇంకా ఏంటి ఉద్యోగాలు వస్తాయా పెడతాయా, ఎందుకు ఇలా ఒప్పుకుంటున్నారు మీరు, మ్యారేజ్ చేయరేంటి, ఇంకా చాలా ఫేస్ చేసాము. ఇంకా వస్తుంది, ఏదో రోజు వస్తుంది అని చెప్పి ఆస్తూనే ఉన్నాం. మేము కూడా అది సాధించింది, హ్యాపీగా ఉన్నాము. అదంతా ఒట్టిదమ్మా. ఎవరు 3 కోట్లు పెట్టేవాళ్ళు కష్టపడి చదవరు. చదివి రాస్తే వాళ్ళకి విలువ తెలిసేది. రాసిన వాళ్ళు మాట్లాడితే అనుకోవాలి, చదువులు తెలిసిన వాళ్ళు మాట్లాడతారు, చదువులు తెలవని వాళ్ళే అలా మాట్లాడతారు. 3 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? 3 కోట్లు వచ్చేవాళ్ళు పిల్లల్ని గ్రూప్ వైజ్ పంపించి సంవత్సరాలు పెళ్ళిళ్ళు చేయకోకుండా, పిల్లలు రాత్రి నిద్రాహారాలు లేకుండా కష్టపడాల్సిన అవసరం లేదు. ఎంజాయ్ చేస్తారు లైఫ్. కావచ్చు, మాకు అంత లోతుగా తెలియదు. మేము ఇంట్లో ఉండి ఏదో పిల్లల్ని చదివించుకుని ఇంట్లో పని చేసుకునేవాళ్ళు. వాళ్ళ పిల్లల కోసం మేము బయటికి రావాల్సి వచ్చింది. మా బాధ చెప్పుకోవడానికి, మీడియా ద్వారా చెప్పుకోవడానికి మేము బయటికి రావాల్సి వచ్చింది. అంతేగాని మా పిల్లలకి న్యాయం జరగాలి. మా పిల్లలు కష్టపడే రాశారు. నా పాప గురించి అది తెలుసు. అలాగే అందరి పిల్లలు పేరెంట్స్ అదే చెప్తున్నారు. అందరూ కష్టపడి రాసిన వాళ్ళే, అందరూ మెరిట్ స్టూడెంట్సే. మరి రాని వాళ్ళు ఉంటే నెక్స్ట్ టైం వస్తుంది, మళ్ళీ రాసుకోవాలి. వ్యవస్థ అంటే అంతే కదా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఏంటి, కొంతమందికే వస్తుంది, పోస్టులు అంతా అంతే వస్తుంది. ఇంకేం చెప్తాం అంతకన్నా. నేను గౌషమైల్ నుంచి వచ్చినమ్మా. పేరు పద్మాగౌడు. నాకు ప్యూర్ బాబు ఆదర్శ్ గౌడు. 344 ర్యాంక్ వచ్చింది. 25 సంవత్సరాల నుంచి పార్కింగ్ చేసుకుంటా నా కొడుకుని చదివించుకుంటున్నా. 3 పిల్లలు, నాకు 2 కొడుకులు, ఒక అమ్మాయి. అయితే చదివించే స్తోమత లేక పెద్దోనికి డిగ్రీ కాగానే బంద్ చేయించిన. పాప చదువుకుంటూ జాబ్ చేసుకుంటూ చదువుకుంది, ఎంబీఏ చేసింది. అయినా ఒక్కరికి చదివించడానికి ఎంత కష్టపడ్డాం. ఒక్కరు చదివితే చాలు అనుకున్నాం. చాలు అనుకున్న మూమెంట్లో ఇప్పుడు కూడా పార్కింగే చేస్తున్నా. నేను పార్కింగ్ చేసుకుంటూనే చదివిస్తున్నా. ఇప్పటికి కూడా మళ్ళీ నోటికాడి ముద్దను తీసేసినట్టు అన్నీ అయిపోయిన తర్వాత ఇది రాంగ్ అని అనిపించట్లేదా? గవర్నమెంట్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి కదా, మాకు న్యాయం అంటూ జరగదా? మాకు ఎప్పుడు లైఫ్ లాంగ్ ఇదే జరుపుకుంటూ పోవాలన్నా? 32 సంవత్సరాలు, ఇంకా మా అంటే ఇంకొక 5 సంవత్సరాలు కష్టపడుతుండొచ్చు. దాని తర్వాత కస్టమర్ స్తోమత కూడా లేదు. ఇప్పుడు మా అబ్బాయి చేయాలంటే, సాఫ్ట్వేర్ జాబ్ చేయాలంటే 7-8 years నుంచి చదువుతున్నాడు. ఆ జాబ్ చేసుకుంటే మేము ఎక్కడో వెళ్ళిపోతుంటాం కదా. ఆ 3 కోట్లు 5 కోట్లైనా సంపాదిస్తుంటాం. ఆ 3 కోట్లు లేకనే కదా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే. మా ఫ్యామిలీనే చదువుకున్న వాళ్ళు లేరు, మా అబ్బాయి తప్ప. అందరు డిగ్రీ, అది కూడా మా పిల్లలే మట్టుకే. రాత్రి బాగా కష్టం, ఏం సంపాదన లేకుండా, బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడి పైకి వచ్చినామమ్మ. కాకపోతే ఇవన్నీ నిరూపిదాకా కూడా మేము వదిలిపెట్టాము. ఎందుకంటే మాకు 3 కోట్లు కాదు, 3 లక్షలు కూడా మాకు బ్యాలెన్స్ లేదు. మేము పార్కింగ్ టెండర్లు వేసుకుంటాం, మా కింద మనుషులు పెట్టుకుంటాం, డబ్బులు అయితే అని చెప్పేసి మా పిల్లల్నే మేము చదివించుకుంటాం. మా పిల్లలే, మా ఫ్యామిలీ 5 మంది నెంబర్స్ మేము పార్కింగ్ చేస్తాం. సండే సాటర్డే వస్తే ఒక పండుగ లేదు, పబ్బం లేదు. మేము ఏ పండుగలకు కానీ, మేము ఊళ్ళకి కానీ పోకుండా, మేము ఒక దసరా దీపావళి కూడా అనుకోకుండా కూడా మేము బతుకుతున్నాము. మాకు ఇప్పుడు ఎలిగేషన్ అనేది వచ్చింది, ఎలిగేషన్ వేసిరు. అది ఎంత మట్టుకు నిజమో అబద్ధమో మాకు తెలియదు. మా దగ్గర ఆ 3 కోట్లే ఉన్నాయా అనుకో, ఆ బిజినెస్ చేసుకొని బతుకుతాం. కానీ ఈ గవర్నమెంట్ జాబ్కి ఇన్ని సంవత్సరాలు కష్టపడాల్సిన అవసరం లేదు. గడ్డాలు మీసాలు పెట్టుకొని చదువుకుంటా, 4 గోడల మధ్యలో ఓ రిలేషన్లు కలవకుండా, ఒక ఫ్రెండ్స్ని కలవకుండా, సినిమాలకు పోకుండా, షికారులకు పోకుండా, మీకు ఇదంతా అవసరం లేదు కదమ్మా. అది తప్పు. కానీ మాకు న్యాయం జరగాలి. ఇంత మట్టుకు మాకు స్టిల్ ఇప్పుడు కూడా పార్కింగే చేస్తున్నా నేను. మా ఆయన డ్రైవర్, మా అబ్బాయి కూడా పార్కింగ్ నాకు హెల్ప్ చేస్తాడు. ఇప్పుడు కూడా సాటర్డే సండే కూడా మాకు పార్కింగ్ చేస్తాడు. ఆయనకి 3 కోట్లు ఉంటే పార్కింగ్ చేయవలసిన 50, 30, 20 రూపాయలు అడుక్కునే పరిస్థితి కాదు కదమ్మా మాది అనుకుంటూ. మేడం, మీరు చూశారు కదా,
మెయిన్స్ 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 స్టార్టింగ్ రోజు వీళ్ళకు మెయిన్స్ ఉంటుందా ఉండదా అని తెలియకుండా రాజకీయాలు చేసినప్పుడు దాని రాజకీయం అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. మంచిగా ఎగ్జామ్ అత్యంత పకడ్బందీగా రాపిచ్చిన ఎగ్జాము. ఎక్కడ కూడా ఏమాత్రం అవకతవకలు జరిగినట్టు, అసలు మెయిన్స్లో అవకతవకలు అవకాశమే ఉండదు. ఎందుకంటే ఆ పేపర్ వాళ్ళు చూసి రాయవన్నా కూడా రాయారు మేడం. ఇప్పుడు ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో అదే కేటీఆర్ అనుకోండి, ఇంకెవరైనా అనుకోండి, ఆయనను చూసి రాయవనండి. ఈ పేపరు చూడక కాదు, ఆ ఎగ్జాము క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూసి రాయవనండి. ఆయనకు కనుక ర్యాంక్ వస్తే నేను అసలు ఇక్కడనే సూసైడ్ చేసుకొని చచ్చిపోతాను. ఎవరైనా ఎవరు రాయలేరు మేడం, ఎందుకంటే టఫెస్ట్ ఎగ్జామ్ చాలా పకడ్బందీగా జరిగింది, చాలా ట్రాన్స్పరెన్సీగా జరిగింది. ఇది ఏంటంటే కోర్టులు మేనేజ్ చేసుకున్నారు. అంటే లాస్ట్ మూమెంట్ వరకు కూడా మనం మెయిన్స్ జరగకుండా ఎంత విశ్వ ప్రయత్నాలు చేసిండ్రు, అదంతా అందరు చూసిండ్రు. ఎగ్జామ్ వాళ్ళకి వాళ్ళు పిల్లలు పోయిన తర్వాత ఎందుకురా బైకి కేసు పట్టుకొచ్చిందని సుప్రీంకోర్టు జడ్జి తిట్టే ఎల్లగొట్టిండు. అయినా కూడా వీళ్ళు ఏమాత్రం విచారణ అర్హత లేని పిటిషన్ లేచి ఎవరైనా 14 కేసులు ఎత్తారమ్మ. అన్ని రిజల్ట్స్ వచ్చిన తర్వాత మొత్తం రిజల్ట్ ఇచ్చే ముందట కూడా కేసులు వేసిండు. వాడు లాస్ట్ మూమెంట్లో బాల్ పెన్ అని ఒకటి పట్టుకొస్తాడు. ఇదని ఉత్తుత్త కేసులు వేసి విచారణ అర్హత లేని పిటిషన్ లేచి తెల్లారితే ఎండాకాలం సెలవులు వస్తాయని తెలిసి ఆడ స్టే ఇచ్చి ఆ స్టేను 2 నెలలు పొడిగించి పొడిగించిన తర్వాత మళ్ళీ కోర్టు స్టార్ట్ అవుతుంటే ఈ విచారణ చేసినట్టు ఆ విచారణ చేసినట్టు 10-15 రోజులు అసలు పిటిషనర్ అడగడు, అడ్వకేట్ అడగడు. ఆ క్వశ్చన్ను జడ్జి అడుగుతాడు. అంటే అప్పుడే అర్థమైంది అసలు ఈ న్యాయ వ్యవస్థ మీద. కాకపోతే ఈ జడ్జి కాకపోతే ఇంకో జడ్జి ఉంటాడు. అది న్యాయం అనేది గెలుస్తుంది. ఏ రోజుకైనా న్యాయం అనేది గెలుస్తుంది. కోర్టుల మీద మాకు నమ్మకం ఉన్నది. హైకోర్టు ఉంటుంది, ఇంకా సుప్రీంకోర్టు ఉంటుంది. నేను కూడా చదువుకున్నా, మాకు కూడా అది ఉన్నది కాబట్టి నేను నా పిల్లల్ని మంచిగా చదువుకున్నా. ఆల్రెడీ నా పాప ఇప్పుడు Group 4లో జాబ్ చేస్తుంది. Group 2లో కూడా జాబ్ వచ్చింది. మొన్న TCPS వాళ్ళు పిలిచిండ్రు, అయిపోయింది. మెడికల్ కూడా అయిపోయింది. ఇప్పుడు Group 2 జాబ్స్ ఇస్తే ఆమెకు వస్తుంది. Group 1లో కూడా వచ్చింది 203 ర్యాంకు. అది ఏదో మంచి పోస్ట్ వస్తుంది, మంచి సంబంధాలు దొరుకుతాయి, నా పిల్లలు మంచిగా ఉంటారు. చిన్న పాప కూడా వెటర్నరీ డాక్టర్. ఆమె మంచిగా చదివించుకోవాలి పిల్లలు అనే ఉద్దేశంతో వచ్చేస్తే తినే కాడ బుక్క కాడ గుంజుకున్నట్టు చేస్తున్నారమ్మా. అందుకే చాలా బాధగా ఉంది అమ్మ. అది చదువుడు అంతే, చదివించినాం అట్లా. కాబట్టి అది ఏం చేయాలి? ఇక కోర్టులు అట్లుండే, కోర్టులు మన న్యాయ వ్యవస్థ, మన జ్యుడిషియరీ వ్యవస్థ అట్లున్నది. మన ఈ 4th ఎస్టేట్ అయినా మీరే తీసుకుపోవాలి జనాల దగ్గరికి. వాళ్ళు ఏంటంటే ఏదేదో అసత్య ప్రచారాలు మా మీద చేస్తాండి. ఆ చేసిన ప్రచారాలను మామూలు మీడియా వల్ల అయినా ఆ చిన్న ఛానళ్ళలో ఎవరైనా కూడా అసత్య ప్రచారాలు చేసినప్పుడల్లా గుండె తరుక్కుపోతుంది. కానీ మాకు అవకాశం రాలేదు. అది ఇక మాకు అసలు కోలుకోలేకపోతాను. ఇది రాజకీయ నాయకుల యొక్క కుట్రపూరితంగా ఇప్పుడు ఈ రిజల్ట్ను, ఈ ఉద్యోగాలను అడ్డుకుంటున్నారు కొంతమంది రాజకీయ నాయకులు. వాళ్ళ పిల్లలే కనుక ఉంటే ఇలా జరిగేదా? కాదు. కనుక వాళ్ళ రాజకీయ నాయకుల స్వప్రయోజనాల కోసం ఈ స్టూడెంట్స్ను వాళ్ళు బలి చేస్తున్నారు. దయచేసి ఈ పిల్లల చదువును మీరు అపహాస్యం చేయకుండా, ఈ పిల్లల చదువును మీరు అపహాస్యం చేస్తున్నారు. అంటే వాళ్ళు ఇన్ని రోజులు కష్టపడి చదివిన తర్వాత మీరు ఒక 3 కోట్లతోటి మీరు ఉద్యోగాలు కొనుక్కున్నారంటే, 3 కోట్లు ఇచ్చి డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు కొనుక్కున్నట్లయితే ఇన్ని సంవత్సరాలు కష్టపడి చదవాల్సిన అవసరమే లేదు కదా. మాకు 3 కోట్లు పెడితే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి అదే ధీమాలో ఉంటాయి కదా. లేదు మన కోర్టు తీర్పు వచ్చిన తర్వాత చేశారు. ఆదైనా కూడా వాళ్ళు కోర్టు తీర్పు రాకముందు ఒక్క రోజైనా వాళ్ళు ఆరోపణ చేసినలా చేయలేదు. ఎప్పుడైతే కోర్టు తీర్పు వచ్చిందో, కోర్టు తీర్పు వచ్చిన తర్వాత వాళ్ళు 3 కోట్లని అసత్య ఆరోపణలు చేస్తున్నారు. మీరు 3 కోట్లని మీరు అన్నప్పుడు మీరు అదే న్యాయస్థానం ముందర పెట్టవచ్చు కదా. న్యాయస్థానం ముందు పెట్టి మీరు నిరూపిస్తే దాని మీద న్యాయస్థానము ఒక యాక్షన్ తీసుకుంటుంది కదా, దాని మీద విచారణ జరుపుతుంది కదా. విచారణ జరిగి దీన్ని రద్దు చేయాలా, ఏం చేయాలనేది న్యాయస్థానం నిర్ణయం తీసుకుంటుంది కదా. కానీ న్యాయస్థానంలో పెట్టకుండా మీరు ప్రజలలో ఏం చేస్తున్నారు? మీరు ప్రజలలో ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. దుష్ప్రచారం చేసేటప్పుడు మీకు ఏం జరుగుతుంది? మా పిల్లల కోసం కాదు మీరు చేసేది, మీ ప్రయోజనాల కోసం. అంటే ఈ గవర్నమెంట్కు మీరు వ్యతిరేకంగా పనిచేయాలి. పనిచేస్తే మీరు రాజకీయంగా ఈ గవర్నమెంట్ మీరు బదనాం చేసి రాజకీయంగా మీరు ఎదగాలని మీరు చూస్తున్నారు. కానీ మీ రాజకీయ ఎదుగుదల లోపల ఒక మంచి చదువుకున్న ర్యాంకర్లు, చదువుకున్న విద్యావంతులు వాళ్ళు ఇక్కడ అన్యాయం అయిపోతున్నారు. అది వీళ్ళు ఆలోచించట్లేదు. కనుక మీరు ఒకవేళ నిజమేననుకుంటారు, మీరు అది బయట పెట్టండి. బయట పెట్టి మీరు కోర్టులో ప్రూవ్ చేయండి. ప్రూవ్ చేస్తే అప్పుడు గౌరవం ఎవరికి పెరుగుతుంది? మీ ఆరోపణలు చేసిన వాళ్ళకి పెరుగుతుంది. అంతే కదా. మీ ఆరోపణలు నిజం ఉండాలంటే మీరు ఎక్కడ కోర్టులో మీరు దాన్ని
నిరూపించాలి. నిరూపించినప్పుడు మీ ఆరోపణలకు బలం చేకూరుతుంది, మీరు రాజకీయంగా ఇంకా ఎక్కువ లబ్ధి పొందగలుగుతారు. కానీ మీ రాజకీయ లబ్ధి కోసము అసత్య ప్రచారం చేసినప్పుడు మీకు అన్యాయం జరుగుతుంది, మాకు అన్యాయం జరుగుతుంది. కనుక దయచేసి మీరు అలాంటిది అసత్య ప్రచారాలు చేయొద్దని మేము ఒక్కసారి మళ్ళీ వేడుకుంటున్నాం మీ మీడియా మిత్రుల ద్వారా. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.